ఆచి చికెన్ మసాలా. దేశంలో ఉగ్రకుట్రకు పాల్పడుతున్నారన్న అనుమానంతో 6 ఉక్రెయిన్లను ఒక అమెరికా పౌరుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ 7 చెల్లుబాటు అయ్యే వీసాలతో దేశంలోకి ప్రవేశించినప్పటికీ అక్రమంగా మిజోరాంకు ప్రయాణించి మయన్మార్లోకి ప్రవేశించినట్లు తెలుస్తుంది. భారతదేశానికి వ్యతిరేక బృందాలను కలిశారని, వారికి యూరప్ నుంచి డ్రోన్లను సరఫరా చేశారని ఆరోపణలున్నాయి. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఈ అనుమానితులు ఆయుధాల స్మగ్లింగ్, ఉగ్రవాద చర్యలకు సన్నాహాలు చేయడం, భారతదేశంలోని నిషేధిత తిరుగుబాటు బృందాలకు మద్దతు ఇవ్వడంలో పాలు పంచుకున్నట్లు భావిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, నేను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాదాపు 7 విదేశీయుల్ని కూడా నేను అదుపులో తీసుకుని దాంట్లో 6 ఉక్రెయిన్లతో పాటు ఒక యుఎస్ పౌరుడు కూడా ఉన్నారు. ఈ కస్టడీలో దాదాపు 11 రోజుల పాటు కస్టడీకి కూడా కోరింది ఎన్ఐఏ. అయితే వాళ్ళపైన ఆరోపణలు కూడా ఉన్నాయి, ఇల్లీగల్ గా ఎంట్రీ అయ్యారు. అలాగే దీంతో పాటు టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధించిన వాటిలలో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని, ప్రత్యేకంగా నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో అనేది కూడా ఎన్ఐఏ అధికారులు ధృవీకరించారు నిన్న. అయితే నిన్న సిటీ కోర్టు కూడా రిమాండ్ చేసింది వాళ్ళని. దాదాపు ఈ 7 ఎన్ఐఏ కస్టడీకి దాదాపు మార్చి 27 వరకు కూడా వీళ్ళు రిమాండ్ చేసింది ఎన్ఐఏ కస్టడీలో ఉండాలని. అయితే ఈ దాంట్లో 3 ఉక్రెయిన్లో ఢిల్లీ, అలాగే లక్నోలో, దీంతో పాటు కోల్కతాలో 3 ఉక్రెయిన్లేమో ఢిల్లీలో అరెస్ట్ అయ్యారు, ఇంకో 3 లక్నోలో అరెస్ట్ అయ్యారు, ఇంకొకతడేమో యుఎస్ సిటిజన్ కోల్కతాలో అరెస్ట్ అయ్యారు. అయితే ఈ 11 డేలు అడిషనల్ సెషన్స్ జడ్జ్ ప్రశాంత్ శర్మ ఆయన ఆర్డర్ చేశారు. 11 రోజుల కస్టోడియల్ రిమాండ్ కోర్ట్ రూమ్ లో క్లోజ్ గా ఉండాలని కూడా చెప్తున్నారు. అయితే ఎన్ఐఏ దాన్ని 15 రోజుల పాటు కూడా ఇవ్వాలి అనేది కూడా, దీనిపైన వీళ్ళని విచారించేటందుకు 15 రోజుల పాటు కావాలి అనేది ఇన్వెస్టిగేషన్ మ్యాటర్. అలాగే చాలా దేశ భద్రతకు సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. పూర్తి స్థాయిలో విచారణ జరగాలంటే ఖచ్చితంగా 15 రోజులు కావాలని కూడా అడిషనల్ సెషన్ జడ్జి ని కూడా కోరారు. అయితే ఎన్ఐఏ అధికారుల అంటే సమాచారం మేరకు కూడా ఇండివిజువల్స్ నుంచి మిజోరం నుంచి కూడా ఒక ప్రొటెక్టెడ్ ఏరియాలో మిజోరం లోకి దేశంలో చొరవబడ్డారు. అలాగే వీసాలు కూడా మిజోరం నుంచే కూడా తీసుకున్నారు. ఆ తర్వాత మొదటనేమో మయన్మార్ లో వీసా తీసుకుని ఆ మయన్మార్ గుండా కూడా మిజోరంలో ప్రవేశించారు. ఆ తర్వాత వాళ్ళు చాలా మంది కూడా, అంటే వాళ్ళ ఆరోపణలు ఏంటంటే కాంటాక్టెడ్ ట్రైన్డ్ ఎథనిక్ ఇన్సర్జెంట్ గ్రూప్స్ లింక్డ్ ఇన్ టు ద వైలెన్స్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో ఎప్పుడు కుట్రలో అంటే వైలెన్స్ కి బాగా పాల్పడిన వాళ్ళందరితో కూడా వీళ్ళ దగ్గర కాంటాక్ట్ అయ్యారనేది కూడా ప్రస్తుతము ఎన్ఐఏ గుర్తించింది. అయితే డ్రోన్స్ తో పాటు అలాగే యూరోప్ నుండి ప్రత్యేకంగా పెద్ద మొత్తంలో డ్రోన్స్ కూడా తీసుకొచ్చారనేది కూడా చెప్తున్నారు. అంటే సిమిలర్ గా ఇటీవల కాలంలో మనం ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలో కూడా చూస్తున్నాము. ఇరాన్ పదే డ్రోన్లతోని దాడి చేస్తుంది ఇజ్రాయెల్ పైన. బ్యాలిస్టిక్ మిసైలే కాకుండా చిన్నపాటి డ్రోన్లతోని. అలాగే ఈ డ్రోన్లు పెద్ద ఎత్తున డ్రోన్లు తీసుకురావడం వెనుక మర్మం ఏంటి అనేది కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. అయితే దీంతో పాటు సీనియర్ అఫీషియల్స్ ఎన్ఐఏతో పాటు, అలాగే ఎన్ఐఏ తరఫున అడ్వకేట్ కూడా ప్రమోద్ కుమార్ దుబేతో పాటు, అలాగే అసోసియేట్ కూడా వాళ్ళు కోర్టుని అప్పీల్ చేశారు. కస్టోడియల్ రిమాండ్ అనేది కూడా కాకుండా ఎన్ఐఏకి ఇవ్వాలి అంటూ కూడా వాళ్ళు వాదించారు. సో ఈ నేపథ్యంలో ఈ 7 ఎన్ఐఏ అరెస్ట్ చేయడము దేశవ్యాప్తంగా అందరూ కూడా ఒక్కసారిగా ఒలిగిపడ్డారు. ఎందుకంటే 6 ఉక్రెయిన్లు, ఈ అమెరికన్లు వీళ్ళు ఎవరి ప్రోద్బలంతో దేశంలో మయన్మార్ నుండి మిజోరంలో చొరబడ్డారు. అంత పెద్ద ఎత్తున డ్రోన్లు ఎందుకు సేకరించి ఇక్కడికి తీసుకొచ్చారు? దీంతో పాటు ప్రత్యేకంగా లక్నో, ఢిల్లీ, కోల్కతా ఈ 3 ప్రాంతాలలో వీళ్ళు ఏం నిర్వహించారు, ఏం నిర్వహించారు అనేది కూడా ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తులకు కోర్టును అభ్యర్థించారు. కానీ ఏదేమైనప్పటికీ ఈ 7 యొక్క అరెస్ట్ అనేది కూడా దేశవ్యాప్తంగా అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. ఎందుకంటే ఇప్పటిదాకా జనరల్ గా మనం చూస్తూ ఉంటాము, లష్కర్-ఏ-తోయిబా కానీ
అలాగే జైషే మహమ్మద్, అలాగే విత్ ఇన్ ద ఇన్ఫ్లుయెంట్రేషన్స్ అంటే ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్ లోని బార్డర్ లో కూడా చాలా మంది సింపథైజర్లు ఉంటారు. అలాగే ఇటు కొంతమేరకు కొన్నాళ్ల కిందట తాలిబాన్ల పైన కూడా ఉండేది. సో ఆకస్మికంగా ఏకంగా 6 యుక్రెయిన్లు యుఎస్ సిటిజన్లు అరెస్ట్ అవ్వడం కూడా దీని వెనకాల ఏంటి, వీళ్ళు కూడా అంటే ఐసిస్ ప్రోద్బలం ఉందా, లేకపోతే లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్ లాంటి సంస్థలతో వీళ్ళు టైఅప్ అయ్యారా అని ప్రత్యేకంగా నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని ఎందుకు ఎంచుకున్నారు అనేది దీనిపైన పూర్తి స్థాయిలో ఎన్ఐఏ అధికారులు అయితే దర్యాప్తు ప్రారంభమైన చేశారు. సందీప్, శ్రీచరణ్ అంటే వీరు వెనక ఇంకెవరైనా ఉన్నారా? డెఫినెట్ గా దానిపైన విచారణ కూడా ఉంది. ఈ పాటికి 15 రోజుల కస్టడీ కూడా కావాలని ఎన్ఐఏ ప్రత్యేకంగా కోర్టుని కూడా కోరింది. అయితే 11 రోజులు మాత్రము కోర్టు కస్టడీలో ఉండాలని కూడా కోర్టు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు మరింత కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి దీని వెనకాల ఈ కుట్ర వెనకాల ఎవరున్నారు, వీళ్ళ పర్పస్ ఏంటి, ఎందుకు వచ్చారు, ఆ డ్రోన్లు కూడా ఎందుకు తీసుకొచ్చారు అంత పెద్ద ఎత్తున అనేది కూడా దానిపైన విచారించనున్నారు ఎన్ఐఏ అధికారులు. సో దీంట్లో పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తులో మరి రానున్న రోజుల్లో చాలా క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.